టేస్టీ టేస్టీ నాటుకోడి పులుసు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ప్రాసెస్ చూద్దాము, చేయండి. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడిని అనేది వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నాటుకోడిని అనేసి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి సరిపడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో వేసేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకుందాము. చూసారా, టమాటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మనము దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత తింటారో అంత వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ అనేది పోసుకుందాము. ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి వాటర్ పడుతుంది కాబట్టి వాటర్ పోసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పొడి వేసేసుకుందాము. వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.